హాయ్ వ్యూవర్స్, పొద్దుగాలు చేసుకునే అటుకుల మిక్చర్ మీకు తయారు చేయడం ఎలా అని చూపిస్తాను. నేను వర్షాకాలంలో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. ముందుగా చుడువ, ఇది నూనె కాగిన దాంట్లో వేసుకోవాలి. ఇట్లా నూనె కాగిన తర్వాత అటుకులు చుడువ వేసిన తర్వాత నిదానంగా తీసుకోవాలి. ఈ చుడువ వేయించుకున్న తర్వాత ఆ అటుకులు కూడా వేయించుకోవాలి. ఈ చుడువ అటుకులు వేయించిన తర్వాత నెక్స్ట్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు జాగ్రత్త వేయించేటప్పుడు నూనె మీద చిల్లుతుంది. పల్లీలు కొద్దిగా ఎర్రదనం అంటే ఎర్ర కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కొంచెం వేయించుకున్న తర్వాత ఆ ఎర్రగా వచ్చిన తర్వాత కలర్ వచ్చిన తర్వాతనే తీయడం మొదలుపెట్టాలి పల్లీలని. ఇప్పటివరకు మనం ఆ చుడువ, అటుకులు, పల్లీలు వేయించుకున్నాము. ఇప్పుడు ఆ మూడింటిని కలిపి మనం ఒక మిశ్రమం తయారు చేద్దాం, మిక్చర్ని. ఫస్ట్ వెల్లిపాయలు వేసుకోవాలి. వెల్లిపాయలు వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం చిటికెడు ఉప్పు, కొంచెం కారం, తర్వాత చుడువ వేసిన తర్వాత అటుకులు మనం వేయించుకున్నాం కదా, ఆ అటుకులు వేయించినాం. పల్లీలు కూడా వేయించినాం కదా, ఆ పల్లీలు కూడా వేసుకోవాలి. దీంట్లో పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత కొంచెం చాట్ మసాలా, నిమ్మకాయ నేను కట్ చేసిన ముందే ఒక గిన్నెలు తీసుకున్నా కాబట్టి ఆ నిమ్మకాయ వేసుకున్నా. దాంట్లోనే కొత్తిమీర, ఇవన్నీ కలుపుకోవాలి మంచిగా. ఈ బౌల్లో చేయబట్టట్లే కాబట్టి స్పూన్తో కలుపుకోవాలి. మర్చిపోయాను నేను, దీనిలో జీలకర్ర పొడి కూడా కొంచెం యాడ్ చేసుకుంటే కొద్దిగా టేస్ట్ ఉంటుంది. చేతితో కలుపుకుంటే ఏంటంటే మంచిగా కలుస్తుంది. కలిపిన తర్వాత దీంట్లో మరికొన్ని ఉల్లిపాయలు, లైట్గా మళ్ళీ కొంచెం చుడువ, కొంచెం పల్లీలు మళ్ళీ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇట్లా మొత్తం మనం తయారు చేసుకున్న తర్వాత మిశ్రమం ఇట్లా తయారవుతుంది. ఈ బయట మనకు దొరికే ముంత మసాలా అనేది ఆయన కుండలో కలిపి మనకి ఇస్తాడు. సేమ్ ఇది యాస్టీజ్ అదే టేస్ట్ వస్తుంది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది.